హాయ్ హలో అందరికీ నేను చేస్తున్నాను ఈజీ స్నాక్ రెసిపీ. అదేంటంటే బ్రెడ్ రోల్స్. దానికోసం మనకు కావాలి కొన్ని బ్రెడ్ స్లైసెస్ అండ్ ఉడకబెట్టిన ఆలు. ఈ రెండు ఉంటే చాలు ఈ రెసిపీ తొందరగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ ఇట్ ఈస్ టేస్టీ ఆల్సో. నేను తీసుకున్నాను ఇక్కడ ఆల్మోస్ట్ 6 బ్రెడ్ స్లైసెస్. వాటిని సైడ్స్ కట్ చేసి పెట్టుకోవాలి, 4 సైడ్స్. ఆ కట్ చేసి పెట్టుకునే సైడ్స్ని మాత్రం మనం మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలి. ఆ మిక్స్చర్ని మనం ఫర్దర్గా ప్రాసెస్లో యూజ్ చేయబోతున్నాము. నేనైతే ఇక్కడ ఈ బ్రెడ్ స్లైసెస్ని మొత్తం 4 సైడ్స్ కట్ చేసి పెట్టుకొని రెడీగా పెట్టుకుంటాను అండ్ మిక్సీ కూడా పట్టేసుకొని పక్కన రెడీగా పెట్టుకుంటాను. నెక్స్ట్ వచ్చి బ్రెడ్ని ఇట్లా ముక్కలుగా చేసుకొని దాంట్లోకి నేను యాడ్ చేసుకున్నాను కొంచెం ఆనియన్ స్లైసెస్ అండ్ కొంచెం కొత్తిమీర అండ్ ఉడకబెట్టిన ఆలు కూడా రెడీగా ప్రిపేర్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఈ మిక్స్చర్ వచ్చి మనం బ్రెడ్కి కట్ చేసిన 4 సైడ్స్ నుంచి మిక్సీ పట్టింది ఇది. సో ఫర్దర్గా నేను కొంచెం కారం యాడ్ చేస్తున్నాను. కొంచెం పసుపు అండ్ కొంచెం సాల్ట్. యాక్చువల్లీ రిస్క్ ఎందుకని కొంచెం యాడ్ చేస్తున్నాను. తక్కువైతే వేసుకోవచ్చు కానీ ఎక్కువైతే తీసేయలేం కాబట్టి. నెక్స్ట్ వచ్చి చాట్ మసాలా, అది కూడా కొంచెం యాడ్ చేసుకుందాము. అండ్ దాంట్లోకి ఉడకపెట్టిన ఆలు కూడా యాడ్ చేసేస్తున్నాను. దీన్ని మొత్తం మనం ఫైన్గా మిక్స్ చేసి పెట్టుకోవాలి ముద్దలాగా. ఆల్రెడీ ఆలులో వాటర్ ఉంటాయి కాబట్టి మనకి ఇంకేం అవసరం ఉండదు. మీకు ఒకవేళ ఇంకేమైనా క్యారెట్ కానీ ఏమైనా యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. మొత్తం ఇట్లా ఫైన్గా నేను మిక్స్ చేసుకున్నాను. అంతే. అండ్ నెక్స్ట్ వచ్చి వీటిని మనం మనకిష్టం వచ్చిన సైజు లైక్ రౌండ్గా కానీ ఆర్ఎల్స్ నేను చేస్తున్నట్టు రోల్గా కానీ ప్రిపేర్ చేసుకోవాలి. ప్రిపేర్ చేసుకుంటూనే ఆ ప్రిపేర్ చేసిన ఈచ్ రోల్ని పక్కన కనిపిస్తున్న ఆ మిక్స్చర్లో మనం వీటిని అద్దుకోవాలి, డిప్ చేసుకుందాము. ఇది ఇట్లా డిప్ చేయడం వల్ల మనకి ఫ్రై చేసినప్పుడు క్రిస్పీగా వస్తుంది అండ్ ఇట్ ఈస్ వెరీ టేస్టీ ఆల్సో. సో నేను ఇంకొకటి అంతే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా రోల్ చేసుకొని దాంట్లో సేమ్ మళ్ళీ డిప్ చేసి పక్కన పెట్టుకుంటాను. వీటన్నిటిని మనం ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. సో అన్నీ ఈ విధంగా ఫైనల్గా రెడీ అయిపోయినాయి ఆల్ ద రోల్స్. అండ్ వీటిని మనం ఇప్పుడు కొంచెం నూనె వేడి చేసుకొని ఆ వేడి చేసుకున్న నూనెలో ఫ్రై చేయడం స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ నూనె వచ్చి హై ఫ్లేమ్లో పెట్టుకొని దాంట్లో డైరెక్ట్గా వేసిన తర్వాత కొంచెం ఒక 1 మినిట్ ఆగి దెన్ సిమ్లో పెట్టుకుందాము. ఎందుకంటే లోపల కూడా కొంచెం మంచిగా ఉడుకుతుంది కాబట్టి. ఇనీషియల్గా అయితే హైలో పెట్టుకున్నాను వేయగానే పగిలిపోకుండా ఉండడానికి. మీకు కావాల్సినట్టు ఐదర్ లైట్ బ్రౌన్ ఆర్ డార్క్ బ్రౌన్ కలర్లోకి ఉంచవచ్చు. నేనైతే డార్క్ బ్రౌన్లో ఉంటేనే కొంచెం మంచిగా అనిపిస్తాయి కాబట్టి నేను మొత్తం డార్క్ బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేస్తున్నాను. సో
ఈ విధంగా నేను ఈ కలర్ వచ్చేంత వరకు అయితే ఉంచుకొని తీసేస్తున్నాను. అండ్ మిగతావన్నీ కూడా ఒకేసారి ఫ్రై చేసుకుంటాను. సో మొత్తానికి అన్నీ రెడీ అయిపోయినాయి ఫ్రై రోల్స్ అన్నీ. సో ఆ రోజు నేను ప్రిపేర్ చేసుకున్న టొమాటో చట్నీతో వీటిని సర్వ్ చేసుకోవడానికి రెడీ పెట్టుకున్నాను. ఇంతే అండి. దిస్ ఇస్ ద క్విక్ ఈజీ స్నాక్ రెసిపీ. మీరందరూ కూడా ట్రై చేయండి. మీకు ఎట్లా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ ఫర్దర్గా ఇట్లాంటి వీడియోస్ అన్నిటి కోసం ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.